మన లైఫ్ లో జరిగే 4 సాధారణమైన విషయాలు, వాటి వెనక ఉండే చరిత్ర గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి పింకీ ప్రామిస్. అంటే పింకీ ప్రామిస్ అంటే చిటికిన వేలు కలిపి ప్రామిస్ చేసుకుంటాం. అయితే ఇది జపనీస్ కల్చర్ అన్నమాట. ఒకనొక టైంలో ఈ పింకీ ప్రామిస్ ని జపాన్ లో చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు. ఈ ప్రామిస్ ని బ్రేక్ చేసిన వాళ్ళు వాళ్ళ చిటికిన వేలుని వాళ్ళే బ్రేక్ చేసుకోవాలి. నెంబర్ 2, గుడ్ బై చెప్పడం. పాతకాలంలో ఎవరైనా ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగేవి. సో వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. అంటే ఏదైనా యాక్సిడెంట్ అవడం, లేదంటే ఏదైనా జంతువు అటాక్ చేయడం, అంటే ఎవరైనా దారి దోపిడీ చేసి వాళ్ళని చంపేయడం. అప్పుడు అలా వెళ్లే వాళ్ళకి గాడ్ బి విత్ యూ అని చెప్పి ప్రే చేసి పంపించేవాళ్ళు. టైం టు టైం ఇది బాగా షార్ట్ అయ్యి గాడ్ బై అయింది. ఆ తర్వాత అది గుడ్ బై గా మారిపోయింది. ఇంకొకటి చనిపోయిన వాళ్ళ మీద పూలు వేయడం. పాతకాలంలో డెడ్ బాడీస్ ని హ్యాండిల్ చేయలేకపోయేవారు. చాలా కాలం అలా ఉంచడం వల్ల బాగా స్మెల్ వచ్చేది. అలా స్మెల్ రాకుండా ఉండడానికి, అలాగే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఈ పూలను తీసుకెళ్లి అక్కడ పరచడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్ గా హ్యాండ్ షేక్ చేయడం. ఏదైనా ఒక యుద్ధం కాంప్రమైజ్ అయిన తర్వాత వాళ్ళ ఆయుధాలని కింద పెట్టి వాళ్ళని ఎన్నుపోటు పొడవకుండా చేతిలో ఏదీ లేదని చెప్పి చెప్పడం కోసం షేక్ హ్యాండ్ చేసేవాళ్ళు. అలా వచ్చిందే ఈ షేక్ హ్యాండ్.